ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో తీపి కబురు అందింది. వరల్డ్ బ్యాంక్ అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశంలో ఏపీ రాజధానికి $800 బిలియన్ రుణం ఆమోదించినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వానికి కూడా సమాచారం అందినట్లు తెలుస్తోంది. అమరావతికి ఇప్పటికే ఏడీబీ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ $788 మిలియన్ రుణాన్ని మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని బడ్జెట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్, ఏడీబీల ద్వారా ఆ నిధుల్ని సమకూరుస్తామని తెలిపింది. ఈ రెండు బ్యాంకుల ద్వారా మొత్తం $1558 మిలియన్ నిధులు సమకూరుతున్నాయి. ఈ నెలాఖరుకు కానీ జనవరి మొదటి వారంలో కానీ దాదాపు 25% నిధులు విడుదలవుతాయని చెబుతున్నారు. అమరావతికి 15,000 కోట్లు అందిస్తామని కేంద్రం బడ్జెట్ లో తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 15,000 కోట్లతో వరల్డ్ బ్యాంక్, ఏడీబీలు కలిసి 13,500 కోట్లను రుణం ఇస్తాయి. మిగిలిన మొత్తాన్ని అమరావతికి కేంద్రం సమకూరుస్తుంది. వరల్డ్ బ్యాంక్, ఏడీబీల నుంచి తీసుకునే 13,500 కోట్ల రుణం 5 ఏళ్లలో చెల్లించక్కర్లేదు. ఆ తర్వాత చెల్లింపులు చేయవలసి ఉంటుంది. అది కూడా 6 నెలలకు ఒకసారి 23 ఏళ్ల పాటు రుణం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రుణాన్ని కూడా కేంద్రమే తిరిగి చెల్లిస్తుందని తెలుస్తోంది.